పరిశుద్ధ గంగ మహావిష్ణువు ధరించిన దశావతారములో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ స్వామి బలిని 3 అడుగుల వేల యాచించి తీసుకొని ఆకాశం మొత్తం 1 అడుగున కొలిచినప్పుడు బ్రహ్మదేవుడు తన కమండలంలోని జలముతో కడుగగా పరమ పావనమైన ఆ పాదం మంచిగా ఉద్భవించిందని గంగానది. ఆ ఘట్టాన్ని మానసిక చర్యలు చేసిన అన్నమయ్య పోయి బ్రహ్మ కడిగిన పాదములు అంటూ ఆ గంగా జనకు ఆర్ఘ్య పాద్య ఆచమనాలు అంటూ కీర్తించాడు. సర్వలోకంలో ప్రవహించే ఆ పాప నదీమ తల్లిని మందాకినిగా పిలిచేవారు. ఆ నదే తరువాత కపిల మహర్షి కోపాగ్ని దగ్గర అయిన నగర కుమార్తెలకు ముక్తి ప్రసాదించింది. కొరకు భగీరథుని తపం ఫలితముగా ఎలకు దిగి వచ్చింది. భగీరథ అయింది. ఆశ్రమము భూమికి ఆకాశానికి మధ్య శివునికి జలాల అక్కడి నుంచి ముందుగా గంగోత్రి ప్రభవించి భగీరథుని వెంట వెళ్ళింది. ఈ త్రోవలోనే మహర్షి ఆకర్షి కుదిపి తెడిచి పట్టేస్తే ఆయన మొత్తం గంగను ఔపోసన పట్టాడు. భగీరథుని కోరికపై మరల ఆ మహర్షి కుమార్తెగా ఆవిష్కరించింది. అలకానందం పావన జీవన వాహినిగా ప్రవహించింది. పాతాళానికి చేరుకుని నగర కుమారులుగా భస్మాసురులను మీదుగా ప్రవహించి వారికి ముక్తిని ప్రసాదించింది. ఈ పాపనది తల్లిని మన దేశంలో ముక్తిధామము అంటూ కాశీక్షేత్రంలో సహజములో పొందేవారికి ఈ నది మా తల్లి ఆశీర్వాదం ఉంటుందని పెద్దలు చెబుతారు. దేశంలో దాదాపు ప్రతి ఒక్కరు హిందువు ఇంట్లో కాశీ గంగ చెంబు ఒకటి తప్పకుండా ఉంటుంది. గంగ వరకు వెళ్ళలేని వారు గంగమ్మను అనుసరిస్తూ ఏ నదిలో స్నానం చేసినా ఫలితం లభిస్తుంది. అదే చేయలేకపోతే ఇంట్లో అయినా గంగను స్మరిస్తూ స్నానం చేయాలి. మరి ఎలా స్మరణ చేయాలో కూడా చెప్పారు. నందిని, సలిని, సీత, మాలిని, మహావిష్ణు పాదాభ్య సంభూత గంగా త్రివేణి భాగీరథ భగవతి జహని త్రిలేశ్వరి అంటూ స్మరణ చేస్తూ స్నానం చేసిన వారికి ఆ గంగా మాత అనుగ్రహం లభిస్తుంది. స్వర్గం, భూలోకం, పాతాళం ఇలా 3 లోకాలను ప్రవహిస్తున్న ఈ నదిని తల్లిని త్రిపద అని పిలవటం ఎంతైనా సమంజసం. ఈ జీవనయాత్ర తాలించు వారికి చివరగా గంగా తీర్థ తులసి ఇవే ఇవ్వటం అనేది 1 సంవత్సరం మన దేశంలో ఉంది. మానవ తప్పిదాల వల్ల కలుషితం అవుతుంది ఈ పావన నదీమ తల్లి. కాపాడుకునే ప్రయత్నంలో మన వంతు సాయం చేస్తూ ఆ నదీమ తల్లి స్నానం చేసి పునీతులమవుదాం. మన భవిష్యత్ తరములకు శుద్ధమైన గంగా జలములతో ఆధ్యాత్మిక ప్రవాహాన్ని అందిద్దాం.